భోజనం జీవనం ఛానల్కి స్వాగతం. ఈరోజు మిర్చి పికిల్ చేయడం చూపిస్తాను. ఈ పికిల్కి బజ్జీ మిరపకాయలు అయితేనే బాగుంటాయండి. ఇవి దడసరిగా ఉన్న మిరపకాయలు ఇలాంటివి తీసుకుంటే పికిల్కి చాలా బాగుంటాయి. వీటిల్ని అంగుళం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసి ఇలా గిలకరించుకుని గింజలు పోతాయండి. అప్పుడు ఈ ముక్కల్ని వేరే బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటిలోకి పచ్చిమిరపకాయలు మునిగేంత నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పచ్చిమిరపకాయలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత వేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి వేడి చేసుకుని 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక కమ్మటి వాసన వస్తుందండి. అప్పుడు పొయ్యి కట్టేసి వీటిల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడి చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్లు ఉప్పు, 6 స్పూన్లు కారం ఇవి కొలుచుకొని వేసుకోవాలండి. ఉప్పు ఎంత వేస్తే దానికి డబల్ కారం వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఆవాలు మెంతులు వేగించి పొడి చేసుకున్న పౌడర్ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నువ్వుల నూనె వేసుకుని కలుపుకోవాలి. ఇది కారంలో కలిపాక జ్యూసీగా ఉండాలి. అట్లా అంత నూనె పడుతుంది. పసుపు కూడా వేసి కలుపుకోవాలి. చూడండి జ్యూసీగా వచ్చింది కదా. ఇప్పుడు మనం నిమ్మరసం వేసి నానబెట్టుకున్న పచ్చిమిరకాయలని ఈ కారంలో వేసేసి బాగా కలుపుకోవాలి. చూడండి పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, మెంతులు, ఆవాలు, ఉప్పు, కారం అన్నీ మంచివే, అన్నీ హెల్తీగా ఉండే ఇంగ్రీడియంట్సే. అందులో చలికాలం నిమ్మకాయ రసంతో తింటే చాలా చాలా బాగుంటుంది. అసలు పచ్చిమిర్చే చాలా ఇష్టపడతాం కదండి. ఇంకా పికిల్ అయితే అదుర్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది గ్లాస్ జార్లోకి ఇలా షిఫ్ట్ చేసేసుకొని మూత పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. పెట్టుకున్న రోజు కంటే నెక్స్ట్ రోజు ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.